ప్రియ దేవుని బిడ్డలారా, బైబిల్ చదవటం వినటం వల్ల మనలో విశ్వాసం పెరుగుతుంది. మన మార్గానికి త్రోవ చూపుతుంది. సమస్త జనులను శిష్యులనుగా చేయుడి మత్తయి 28:19 వచనంలో దేవుని వాక్యం తెలియచేస్తోంది. తెలుగు బైబిల్స్ను ఆర్ఆర్కే మూర్తి గారు రీసెర్చ్ చేసి విశ్లేషణ చేసిన బైబిల్లోని ప్రతి అధ్యాయాలను వచనాలను వరుస క్రమంలో అనగా ఆదికాండం నుండి ప్రకటనా గ్రంథం వరకు ఇవ్వబడుతుంది. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మికంగా విశ్వాసంలో బలపడి మీ జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందండి. ప్రతి ఒక్కరూ మీ దీవెన టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ వాక్యాన్ని లైక్ చేసి మీ మిత్రులకు బంధువులకు షేర్ చేయండి. దేవుని సువార్తను ప్రకటింపబడుటలో మీరు పాలిభాగస్తులు కండి. ప్రియ దేవుని బిడ్డలారా, మన వాక్య భాగం యోహాను సువార్త 1వ అధ్యాయం 29 నుండి 51వ వచనం వరకు సావధానంగా వినండి. మరునాడు యోహాను యేసు తన వద్దకు రాగా చూచి అన్నాడు, ఇదిగో లోక పాపమును మోసికొని పోయే దేవుని గొర్రెపిల్ల. నా వెనుక ఒక మనుష్యుడు వస్తున్నాడు. ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటి వాడయ్యాడని నేనెవర్ని గూర్చి చెప్పానో ఆయనే ఈయన. నేను ఆయనను ఎరగని వాణ్ణే, కాని ఆయన ఇశ్రాయేలుకు ప్రత్యక్షమవ్వాలని నేను నీళ్లలో బాప్తిస్మమిస్తూ వచ్చాను. యోహాను సాక్ష్యమిస్తూ ఇంకా అన్నాడు, ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగిరావటము చూచాను. ఆత్మ ఆయన మీద నిలిచాడు. నేనాయనను ఎరుగను, గాని నీళ్లలో బాప్తిస్మమివ్వటానికి నన్ను పంపినవాడు నాకు చెప్పాడు, నువ్వు ఎవని మీద ఆత్మ దిగి వచ్చి నిలవటం చూస్తావో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తిస్మమిచ్చేవాడు. ఈయనే దేవుని కుమారుడని నేను తెలుసుకుని సాక్ష్యమిచ్చాను. బాప్తిస్మకుడైన యోహాను యేసును గుర్తిస్తున్నాడు. ఈయన రక్షకుడు, మెస్సియా, దేవుని గొర్రెపిల్ల. పాపాలను తొలగించాడు, శిలువ మీదికి పాపాలను మోసుకువెళ్లాడు. సర్వశక్తిమంతుడైన రక్షకుడు, నిత్య రక్షకుడు. ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడైనా ఆయన వద్దకు రావచ్చు, ఎట్టి అభ్యంతరమూ లేదు. అలనాడు అబ్రహాము ఇస్సాకుకు ఇచ్చిన వాగ్దానమునకు నెరవేర్పే యేసు. ఆదికాండం 22వ అధ్యాయం 7-8 వచనాలు. ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహామునడిగాడు, నిప్పు కట్టెలు ఉన్నవి కాని దహనబలికి గొర్రెపిల్ల ఏది? అబ్రహాం అన్నాడు, నా కుమారుడా, దేవుడే దహనబలికి గొర్రెపిల్లను చూచుకుంటాడు. ఆ గొర్రెపిల్ల ఈ యేసే. దేవునికి స్తోత్రం. ఆదికాండంలో కయీను అర్పణ సరైంది కాదు, హేబేలు అర్పణ సరైంది. హేబేలు గొర్రెపిల్లను తెచ్చాడు. తరతరాలుగా యుగయుగాలుగా యూదులు బలిపీఠం మీద అర్పించిన అసంఖ్యాకములైన గొర్రెపిల్లలు సూచించిన ప్రవచనానికి దేవుని గొర్రెపిల్ల అయిన యేసే నెరవేర్పు. బాప్తిస్మకుడు అన్నాడు, ఇదిగో లోకపాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. యోహాను అంటున్నాడు, నేను కాదు, అసలైన బాప్తిస్మకుడు యేసే. ఆయనే పరిశుద్ధాత్మలో అగ్నిలో మీకు బాప్తిస్మమిస్తాడు. 35వ వచనం. మరునాడు మరలా యోహాను అతని శిష్యులలో 2 నిలిచి ఉండగా అతడు నడుస్తున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అతడు చెప్పిన మాట ఆ 2 శిష్యులు విని యేసును వెంబడించారు. యేసు వెనక్కు తిరిగి వారు తనను వెంబడించడము చూచి, మీరేమి వెతుకుతున్నారు అని వారిని అడుగగా వారడిగారు, రబ్బీ, నీవెక్కడ కాపురమున్నావు? రబ్బీ అనే మాటకు బోధకుడు అని అర్థం. వచ్చి చూడండి అని ఆయన వారితో చెప్పగా వారు వెళ్లి ఆయన కాపురమున్న స్థలము చూచి ఆ దినము ఆయన వద్ద బస చేశారు. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ అయింది. యోహాను మాట విని ఆయనను వెంబడించిన 2 ఒకడు సీమోను పేతురు యొక్క సహోదరుడైన అంద్రెయ. ఇతడు మొదట తన సహోదరుడైన సీమోనును చూచి అన్నాడు, మేము మెస్సియాను కనుగొన్నాము. యేసునొద్దకు అతణ్ణి తెచ్చాడు అంద్రెయ. మెస్సియా అనే మాటకు అభిషిక్తుడు అని అర్థం.
యేసు అతని వైపు చూచి అన్నాడు, నీవు యోహాను కుమారుడవైన సీమోనువు, నీవు కేఫా అనబడుతావు. కేఫా అనే మాటకు రాయి అని అర్థం. వచ్చి చూడండి అంటున్నాడు ప్రభువు. కీర్తనలు 34:8 యెహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకోండి. 1 పేతురు 2:1 ప్రభువు దయాళుడని రుచి చూడండి. అప్పటికే సాయంకాలం కావస్తోంది. ప్రభువు వెంట అంద్రెయ వెళ్ళాడు. అతడు తన సోదరుడైన సీమోనును తెచ్చాడు. సీమోను చెంచల మనస్కుడు, తొందరపాటు మనిషి, ద్రవంలాగా పారి ఉపద్రవంలో పడిపోయే తరహా మనిషి. అతన్ని ప్రభువు రాయిలాంటి మనిషిగా మార్చాడు. అతనికి అదే పేరు పెట్టాడు. అతను పెంతెకోస్తునాడు ప్రసంగం చేస్తే ఎలాంటి ఫలితం వచ్చింది? 3,000 మంది రక్షించబడి సంఘానికి చేర్చబడ్డారు. ఒక్క ప్రసంగంతో 3,000 మందిని సంపాదించాడు. 3,000 ప్రసంగాలు చేసినా ఒక్కరినీ సంపాదించలేని బోధకులున్నారు, లేరంటారా? అపొస్తలుల కార్యములు 2:40-41 పేతురు వాక్యమును అంగీకరించిన వారు బాప్తిస్మము పొందారు. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడ్డారు. యోహాను సువార్త 1:43 నుండి. మరునాడు ఆయన గలిలయకు వెళ్లగోరి ఫిలిప్పును కనుగొని, నన్ను వెంబడించు అన్నాడు. ఫిలిప్పు బేత్సయిదావాడు, అనగా అంద్రెయ, పేతురు అనే వారి పట్టణ కాపురస్థుడు. ఫిలిప్పు నతనయేలును కనుగొని అన్నాడు, ధర్మశాస్త్రములో మోషే, ప్రవక్తలు ఎవర్ని గూర్చి రాశారో ఆయనను కనుగొన్నాము. ఆయన యోసేపు కుమారుడైన నజరేయుడైన యేసు. అందుకు నతనయేలు అన్నాడు, నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా? ఫిలిప్పు అన్నాడు, వచ్చి చూడు. నతనయేలు తన వద్దకు రావటం యేసు చూచి అతణ్ణి గూర్చి యేసు అన్నాడు, ఇడుగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు, ఇతని యందు ఏ కపటమూ లేదు. నతనయేలు అడిగాడు, నన్ను నువ్వు ఎలాగెరుగుదువు? యేసు అన్నాడు, ఫిలిప్పు నిన్ను పిలువకమునుపే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచాను. నతనయేలు అన్నాడు, బోధకుడా, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు. అందుకు యేసు అన్నాడు, ఆ అంజూరపు చెట్టు కింద నిన్ను చూచానని నేను చెప్పినందువలన నీవు నమ్ముతున్నావా? వీటికంటే గొప్ప కార్యాలు చూస్తావు. ఆయన ఇంకా అన్నాడు, ఆకాశము తెరవబడడము, దేవుని దూతలు మనుష్యకుమారుని పైగా ఎక్కటము దిగడము మీరు చూస్తారు అని మీతో నిశ్చయముగా చెబుతున్నాను. బెత్సయిదా గలిలయ సముద్రానికి అవతల ఉంది. పేతురు, అంద్రెయ, ఫిలిప్పు బెత్సయిదాలోనే ఉంటారు. వృత్తిరీత్యా వారు జాలరులు, బెస్తవారు. నతనయేలు ఒక పట్టాన నమ్మే రకం మనిషి కాడు. ఎదురు ప్రశ్న వేస్తూ అన్నాడు, నజరేతులో నుంచి మంచిది ఏదైనా రాగలదా? ఫిలిప్పు అన్నాడు, వచ్చి చూడరాదా? యేసు నతనయేలును గురించి అన్నాడు, ఇతడు నిజంగా ఇశ్రాయేలీయుడు, ఇతనిలో యాకోబు లక్షణాలు కనపడవు. నతనయేలు యథార్థపరుడు, ఇతడు ఇశ్రాయేలు, యాకోబు కాడు. మొదట్లో నతనయేలు సందేహం వెలిబుచ్చాడు. తోమా కూడా అలాగే మొదట్లో అనుమానం వ్యక్తం చేశాడు. నజరేతులో నుండి మంచిదేదైనా రాగలదా అన్న నతనయేలు వాస్తవాన్ని గ్రహించినవాడై, నీవు దేవుని కుమారుడవు, ఇశ్రాయేలు రాజువు అని సాక్ష్యమిచ్చాడు. నజరేతు నుండి మంచిది మాత్రమే కాదు, మహాశ్రేష్టమైనది వచ్చిందని నతనయేలు చూచి తెలుసుకున్నాడు. అల్పవిశ్వాసి, నిన్ను అంజూరపు చెట్టు కింద చూచాను అన్న కారణం చేత నమ్ముతున్నావా? నతనయేలు, నీవు ఇంతకంటే గొప్ప కార్యాలు జరగడం చూస్తావు. అవును, 3 సంవత్సరాలు నతనయేలు ఎన్నెన్నో గొప్ప గొప్ప సంగతులు చూచాడు. నిజమైన ఇశ్రాయేలీయుడా, నీలో యాకోబు లేడు. అలనాటి యాకోబు ఇల్లొదిలిపెట్టి పారిపోయాడు. ఏశావు అతని మీద పగపట్టాడు. యాకోబును చంపాలని చూచాడు. రాత్రిపూట బేతేలులో యాకోబుకు దేవుడు కనిపించాడు.
పరలోకము నుండి భూమి మీదికి ఒక నిచ్చెన దిగి ఉంది. దేవదూతలు ఆ నిచ్చెన మీదిగా దిగి వస్తున్నారు, ఎక్కి వెడుతున్నారు. దేవుడు యాకోబును విడిచిపెట్టలేదు. దేవుణ్ణి ఇంటి దగ్గరే వదిలేసి వచ్చాను అనుకున్నాడు కాని దేవుడు అతణ్ణి వదల్లేదు. అయితే బేతేలు దర్శనంలో దేవుడు తనకెంత సన్నిహితుడో యాకోబు చూచి తెలుసుకున్నాడు. ఇదిగో నతనయేలు, ఆ నిచ్చెన ఏమిటో తెలుసుకో. నా పైగా దేవదూతలు దిగుతూ ఎక్కుతూ ఉంటారు. దేవుని దూతలు నా చెప్పు చేతల్లో ఉంటారు. ఎక్కమంటే ఎక్కుతారు, దిగమంటే దిగుతారు. నతనయేలు, నీకు ఆకాశము తెరవబడడము కనపడుతుంది. మనుష్య కుమారుణ్ణి మహిమలో చూస్తావు. నిచ్చెనకు పైగా తండ్రి ఉండి మాట్లాడతాడు. మత్తయి సువార్త 3:17 ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. పరలోకానికి భూలోకానికి నిచ్చెన యేసే. యోహాను సువార్త 14:6 యేసు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవమును. నా ద్వారానే తప్ప ఎవ్వడూ తండ్రి వద్దకు రాడు. యేసే పరలోకానికి నిచ్చెన. ఈ నిచ్చెనను నీవు నమ్మాలి. అది నిన్ను పరలోకానికి ఎక్కిస్తుంది. యోహాను సువార్త 1 ఆధ్యాత్మిక సత్యాలు ఎన్నో ఉన్నాయి. వాక్యం అవతరించింది. యేసు శరీరము ధరించిన దేవుడే. తండ్రిని బయలుపరిచిన అద్వితీయ కుమారుడు యేసే. యేసుకు సాక్షులు కావాలి. బాప్తిస్మకుడైన యోహాను సాక్ష్యం ఎంతో గొప్పది. అంద్రెయ సాక్ష్యమిస్తూ యేసే మెస్సియా అన్నాడు. ఫిలిప్పు సాక్ష్యం యేసే పాత నిబంధన ప్రవచనాల నెరవేర్పు. నతనయేలు సాక్ష్యం యేసు దేవుని కుమారుడు, ఇశ్రాయేలుకు రాజు. యోహాను సువార్త 1:29 మరోసారి పరిశీలించండి. ఇదిగో లోక పాపమును మోసికొని పోయే దేవుని గొర్రెపిల్ల. పాపం అంటే గురి తప్పటం. హమార్టియా అనేది గ్రీకు మూలం. పాపం అంటే అపజయం, దేవునికి అభ్యంతర కార్యం, దారి తప్పటం, చెడుగు చేయడం, అపరాధ భావన. ఇవన్నీ పాపము అనే మాటకు సంబంధించినవే. కొత్త నిబంధనలో పాపం అనే మాటలో చెడు తలంపు, ఆలోచన, క్రియ అన్నీ ఇమిడి ఉన్నాయి. యోహాను సువార్త 8:34 పాపము చేసే ప్రతివాడు పాపానికి దాసుడు. 46 ప్రభు మతనాయకులను సవాలు చేస్తూ అన్నాడు, నా యందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపిస్తాడు? 2 కొరింథీ 11:7 మిమ్ములను హెచ్చరించాలని మీకు దేవుని సువార్తను ఉచితంగా ప్రకటిస్తూ నన్ను నేనే తగ్గించుకున్నందున పాపం చేశానా? పౌలు ఇక్కడ పాపం అనే మాట సాధారణార్థంలో ప్రయోగించాడు. యాకోబు పత్రిక 1:15 దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణాన్ని కంటుంది. దురాశ పాపమును కడుపుతో ఉన్న గర్భిణి. పాపానికి పుట్టిందే మరణం. ఇదే గ్రీకు భాషలో హమార్టియా. పాపమనేది ఒక దుష్ట నియమం. పాపి యొక్క క్రియాలక్షణమే పాపం. పాపమునకు జీతం మరణం. రోమాపత్రిక 5:12, 13, 20 ఆదాము ద్వారా పాపం, పాపము ద్వారా మరణము లోకంలో ప్రవేశించాయి. అలాగే మనుష్యులందరూ పాపము చేసినందున మరణము అందరికీ సంప్రాప్తమైంది. ధర్మశాస్త్రము వచ్చే వరకు పాపము లోకంలో ఉంది. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము ఆరోపించబడదు. పాపము ఎక్కడ విస్తరించిందో అక్కడ కృప అపరిమితముగా విస్తరించింది. హెబ్రీ పత్రిక 3:13 పాపము భ్రమ కలిగిస్తుంది. పాపం వల్ల హృదయం కఠినమవుతుంది. పాపక్రియలు స్పష్టములై ఉన్నాయి. మత్తయి సువార్త 12:31 మనుష్యులు చేసే ప్రతి పాపము, దూషణ వారికి క్షమించబడతాయి కాని ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. అపొస్తలుల కార్యములు 7:60 స్టెఫను తనను చంపేవారిని గురించి విజ్ఞాపన చేస్తూ అన్నాడు, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపవద్దు.
1 యోహాను 5:17 సకల దుర్నీతి పాపమే. అయితే యోహాను సువార్త 1:29 అంటోంది, ఇదిగో లోక పాపమును మోసుకుపోయే దేవుని గొర్రెపిల్ల. మరియా, ఎలిజబెత్తు బంధువులు. దాన్ని బట్టి యేసు, యోహాను శరీరరీతిగా బంధువులవుతారు. కాని ఆత్మరీతిగా యేసు తన విమోచకుడని యోహాను ఎరగడు. అందుకే నేనాయనను ఇప్పటి వరకు ఎరగను అని తన సాక్ష్యంలో అన్నాడు. యేసుక్రీస్తు బాప్తిస్మ వివరాలు యోహాను సువార్తలో రాయబడి ఉండలేదు. పరిశుద్ధాత్మ పావురాకారంతో రావటం యోహాను గుర్తుపట్టాడు. యెషయా గ్రంథం 11:2 యెహోవా ఆత్మ, జ్ఞాన వివేకములకు ఆధారమైన ఆత్మ, ఆలోచన బలములకు ఆధారమైన ఆత్మ, తెలివిని, యెహోవా ఎడల భయభక్తులను పుట్టించే ఆత్మ ఆయన మీద నిలుస్తాడు. తీరా నిలిచాడు. మార్కు సువార్త 1:10 ఆకాశము చీల్చబడింది, పరిశుద్ధాత్మ పావురము వలె యేసు మీదికి దిగివచ్చాడు. పరిశుద్ధాత్మ బాప్తిస్మకుణ్ణి జలబాప్తిస్మకుడైన యోహాను మనకు పరిచయం చేశాడు. పెంతెకొస్తునాడు సంఘయుగం, పరిశుద్ధాత్మ యుగం ప్రారంభమైంది. 1 కొరింథీ 12:13 మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందాము. మనమందరము ఒక్క ఆత్మనే పానము చేశాము. యేసు దేవుని కుమారుడు. క్రీస్తును బట్టి మనం దేవుని పిల్లలం. యోహాను శిష్యులు ఇద్దరూ యేసు శిష్యులయ్యారు. యేసునే వెంబడించారు. యేసు వారిని అడిగిన ప్రశ్న ఎంతో అర్థవంతమైనది. మీరు దేనిని అన్వేషిస్తున్నారు? దేనికోసం మీరు చూస్తున్నారు? వారేమడిగారు? రబ్బీ, నీ నివాసమేది? నీవెక్కడ ఉంటావు? అడగటమెందుకు? వచ్చి చూస్తే మీకే కనపడుతుంది అన్నాడు ప్రభువు. ఆ ఇద్దరు శిష్యులు ఆ రోజంతా యేసుతో గడిపారు. అంద్రెయ యేసును మెస్సియాగా గుర్తించాడు. మెస్సియా అనేది హీబ్రూ పదం, క్రీస్తు గ్రీకు పదం, అభిషిక్తుడు అని అర్థం. పాత నిబంధనలో యాజకులను, రాజులను అభిషేకించేవారు. యేసు దేవుడు అభిషేకించిన యాజకుడు, రాజు. యేసు యాజకులకు యాజకుడు, రాజులకు రాజు. అంద్రెయ తెచ్చిన వ్యక్తి పెంతెకొస్తు మహాబోధకుడవుతాడని అతనికేం తెలుసు? అలాగే నీవు నేను తెచ్చే వ్యక్తులను దేవుడు ఎలా గొప్ప చేస్తాడో మనకేం తెలుసు? అంద్రెయగాక మరొకడు, అతడు జెబెదయి కుమారుడైన యోహాను అయి ఉండవచ్చునని పలువురి అభిప్రాయం. అతడు యాకోబు సోదరుడు, ఈ రచయితకు సోదరుడు. అంద్రెయ మంచి ఆత్మల సంపాదకుడు. సీమోనుకు యేసు కేఫా అని పేరు పెట్టాడు. కేఫా అనేది అరామిక్ భాష, పేతురు అనేది గ్రీకు భాష. కేఫా అన్నా పేతురన్నా అర్థం రాయి. పేతురును రాయిలాంటి గట్టి విశ్వాసిని చేశాడు యేసు ప్రభువు. యేసు అంటే పెద్ద సజీవ శిల. దానిని తాకి పేతురు సజీవమైన చిన్న రాయి అయ్యాడు. యేసు ఫిలిప్పును, నతనయేలును పిలిచాడు. ఫిలిప్పు యేసును యోసేపు కుమారుడని పరిచయం చేస్తున్నాడు గాని నతనయేలు యేసు దేవుని కుమారుడని గ్రహించాడు. నజరేతులో నుండి మంచిది ఏదైనా వస్తుందా? మెస్సియా అయితే యెరూషలేము నుండి గాని, హెబ్రోను నుండి గాని రావాలి గాని నజరేతేమిటి? అది నతనయేలు సందేహం. ఫిలిప్పు నతనయేలుతో వాదము, చర్చ పెట్టుకోలేదు. వచ్చి చూడు అన్నాడు, అంతే. నేను నిన్ను ఇంతకు ముందే ఎరుగుదును. నీవు అంజూరపు చెట్టు కింద ధ్యానంలో ఉన్నప్పుడు నేను నిన్ను చూస్తూ ఉన్నాను అన్నాడు యేసు. యేసు సర్వజ్ఞత్వానికి నతనయేలు ఆశ్చర్యపోయాడు. ఇశ్రాయేలుకు రాజు నతనయేలును, నీవు నిజమైన ఇశ్రాయేలీయుడివి, యాకోబులాంటి కపటం మాత్రం నీలో ఏమీ లేదు అన్నాడు. 139వ కీర్తనలో మన దేవుని సర్వజ్ఞత్వం వర్ణించబడింది. దేవా, నేను కూర్చోవడం, నేను లేవడం నీకు తెలుసు. నా నడక పడక నీకు తెలుసు. నా అంతరింద్రియములను నీవే కలుగచేశావు.
నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచాయి. నతనయేలుకు ఆకాశం తెరవబడడం చూపిస్తానన్నాడు యేసు. ఆయన రాకడ సమయంలో దేవుడు తన బిడ్డలమైన మనకు పరలోక మహిమైశ్వర్యాన్ని తెరుస్తాడు. అది సరే, నీవు రక్షించబడ్డావా? దేవుడు అట్టి భాగ్యము నీకు దయచేయునుగాక. ఆమేన్.